మతిమరుపు సహజం, కానీ దాని పర్యవసనాలు మాత్రం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. సామాన్యులకు మతిమరుపుతో పెద్ద సమస్యలేవి ఉండకపోవచ్చు, కానీ వృత్తి నిపుణులకు, ముఖ్యంగా వైద్యులు, పైలట్లకు మతిమరుపు ఊహించని అనుభవాలను మిగులుస్తుంది. అమెరికాకు చెందిన ఓ పైలట్కు ఇటీవలి సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురైంది. గగనతలంలో వెళుతుండగా అతడికి తన పొరపాటు గుర్తుకు రావడంతో చివరకు విమానాన్ని వెనక్కు మళ్లించాల్సి వచ్చింది. యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన ఫ్లైట్ UA198 విమానం కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత యూటర్న్ తీసుకోక తప్పలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విమానంలో జర్నీ చేసిన ప్రయాణికులు సదరు పైలట్ పై విమర్శలు చేస్తున్నారు. అలాగే నెటిజన్లు కూడా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలి అమెరికాలో లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చైనాకు బయలుదేరింది యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం. పసిఫిక్ మహాసముద్రం మీదుగా గగనతలంలో వెళుతున్న సమయంలో విమాన పైలట్లలో ఒకరికి తాను చేసిన తప్పు గుర్తొచ్చింది. తన పాస్పోర్ట్ను ఇంట్లోనే వదిలి వచ్చిన విషయం గుర్తుకు రాగానే అతడు నెత్తి బాదుకున్నాడు. విమానాన్ని వెనక్కు మళ్లించడం మినహా మరో మార్గం లేదని గుర్తించి చివరకు ఇదే విషయాన్ని ప్రయాణికులతో పంచుకున్నాడు. దీంతో ఆ రోజు సాయంత్రం విమానం మళ్లీ లాస్ ఏంజల్స్లో ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఆ తర్వాత మరో పైలట్ సాయంతో చైనాకు వెళ్ళింది ఆ విమానం. ఫలితంగా 6 గంటలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంది. అయితే ఈ జాప్యానికి ఎయిర్లైన్స్ తమకు క్షమాపణలు చెప్పిందని ప్రయాణికులు తెలిపారు. తమకు పరిహారంతో పాటు ఉచిత భోజన కూపన్లు కూడా ఇచ్చిందన్నారు. ఈ కూపన్లను తాము ఎయిర్పోర్ట్లోని ఓ రెస్టారెంట్లో వినియోగించుకున్నట్టు ఓ ప్రయాణికురాలు వెల్లడించారు. ఈ జాప్యం ఇతర విమానాలపై కూడా పడింది. షాంఘాయ్ నుంచి బయలుదేరాల్సిన విమానం కూడా ఆలస్యంగా ప్రయాణం ప్రారంభించింది. ఈ ఉదంతంతో పైలట్కే కాకుండా ఎయిర్లైన్స్కు కూడా తలవంపులేనని నిపుణులు అంటున్నారు. చిన్న వస్తువు మర్చిపోయినా దాని పర్యావసనం పెద్దదిగా మారిందని అంటున్నారు. ఇక సదరు పైలట్పై ఇతర ప్రయాణికులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా క్రమశిక్షణ రాహిత్యమేనని అన్నారు. యునైటెడ్ ఎయిర్లైన్స్ లాంటి భారీ సంస్థల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూడటం అస్సలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.